అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది సజీవ దహనమయ్యారు. ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. 11A సీట్లో ప్రయాణించి ప్రాణాలు దక్కించుకున్న లండన్ వాసి రమేష్ బిశ్వాస్ కుమార్ గురించి కథనాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఇప్పుడు ఆ మృత్యుంజయుడికి సంబంధించిన మరో కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. రమేష్ చెబుతున్న కథనం ప్రకారం విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ను ఢీకొనగానే రమేష్ కూర్చున్న సీట్ విరిగిపోయి బయటకు పడిపోయాడు. అమాంతం అంత ఎత్తు నుంచి కింద పడడంతో తల మొత్తం అదిరిపోయింది. ఈలోగా విమానం పేలిపోవడం, తన చుట్టూ శకలాలు పడిపోవడం, శవాల మధ్యలో నుంచి లేచిన రమేష్ తన జోబులో ఫోన్ తీసుకుని ఇలా వీడియోలో కనిపించినంత కూల్గా బయటకు వచ్చేశాడట. వాస్తవానికి ఇలాంటి స్థితిలో మనిషిలో ఓ రకమైన అడ్రినలిన్ రష్ వస్తుంది. అలాంటప్పుడు శరీరం మొత్తం ప్రమాదం నుంచి బయటపడమని ప్రయత్నించమని చెబుతుంది. జరిగిన ప్రమాదం ఏమంత పెద్దది కాదు అని మెదడుకి సంకేతాలు ఇస్తుంది. అందుకే రమేష్ ఇంత నార్మల్గా వెనక అంత పెద్ద విధ్వంసం జరిగి అంత భారీ పేలుడు ఘోర విపత్తు సంభవించినా కూడా ఇంత నార్మల్గా అలా ఫోన్ చూసుకుంటూ వచ్చేశారని, ఒక్కసారి ఆ హార్మోన్స్ పంప్ అవడం నార్మల్ అయిన తర్వాత తనకు తగిలిన దెబ్బల నొప్పి తెలుస్తుందని, అందుకే వెంటనే ఆయన మరొకరి సపోర్ట్తో నడిచారని, అంబులెన్స్ ఎక్కారని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఏదైతేనేం ఇంత ఘోర విపత్తులో కనీసం ఓ మనిషి ప్రాణాలు దక్కాయి. ఇది నిజంగా అతని అదృష్టమని, ఆ భగవంతుడి లీల అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.